గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రైల్వేకు మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు బాధ్యతగా సహకరిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కొల్లూరులో కట్టిన డబుల్ బెడ్రూమ్లను స్థానికులకు కేటాయించాలన్నారు. పేరానగర్లో జీహెచ్ఎంసీ డంప్ యార్డ్ నిర్మించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని రఘునందన్ రావు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యలు, చెత్త సమస్యతో మొదలుకుంటే, నీటి సమస్యతో మొదలుకుంటే, మురుగు కాలువలు, వరద నీటి కాలువలు, రకరకాల సందర్భాల్లో వస్తున్నటువంటి అనేక సమస్యలు, డబుల్ బెడ్రూమ్లు, వీటన్నింటిపైన కూడా జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ల కన్సర్న్ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా 100% కొల్లూరు ప్రాంతంలో కట్టినటువంటి 2 BHK ఏదైతుందో వాటన్నింటినీ స్థానికంగా ఉండేటువంటి నిరుపేదలకు ఇవ్వాలనేది ఒకటి డిమాండ్ చేయడం జరిగింది. కొంతమంది గౌరవ కార్పొరేటర్లు అడిగినటువంటి రైల్వే భూముల వివాదాల విషయం లోపల కొంత కార్పొరేటర్లకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని మా దృష్టికి తెచ్చినప్పుడు భారత ప్రభుత్వం తరఫున రైల్వే విభాగంతో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, రైల్వేకి సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని అడ్రస్ చేయడానికి పార్లమెంట్ సభ్యులమైనటువంటి నేను, ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు అందరం కలిసి రైల్వేకి జీహెచ్ఎంసీకి మధ్యలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో ఇప్పటికే ఒక డంప్ యార్డ్ జవహర్ నగర్ పేరిట ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీతో సంబంధం లేని మా మెదక్ జిల్లా గుమ్మడిదల మండలంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి నల్లవెల్లి పేరానగర్ డంప్ యార్డుని పనులని ఆపాలని, భవిష్యత్తులో అక్కడ ఎట్లాంటి ఆలోచన చేయకూడదని చెప్పి జీహెచ్ఎంసీకి సూచించడంతో పాటు పర్ డే 8,000 మెట్రిక్ టన్నుల చెత్త ఈ భాగ్యనగరంలో ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఏ రకంగా మనం డిస్పోజ్ చేస్తాం, దాని నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమున్నాయనేటువంటి విషయం లోపల కూడా అధికారులని ఆలోచించమని చెప్పడం జరిగింది.